హెబ్రీ 1:8 చదవమ్మా. తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్నిజ్వాలలుగాను చేసుకొనివాడు అని తన దూతల గురించి చెప్పుచున్నాడు గాని తన కుమారుని గూర్చి అయితే, దేవా నీ సింహాసనము నిరంతరము నిల్చున్నది, నీ రాజదండం న్యాయార్థమైనది. ఇది తండ్రైన దేవుడు తన కుమారుని గురించి ఇస్తున్న సాక్ష్యం. జాగ్రత్తగా ఇప్పుడు వినాలి. దేవా అని యేసుక్రీస్తుని తండ్రైన దేవుడు పిలుస్తున్నాడు. క్రీస్తు ఏమో నా తండ్రి దేవా అని ఈయన అంటున్నాడు. ఇద్దరిని నువ్వు దేవా నేను దేవా, నువ్వు దేవా నీ దేవా అనుకో. అందుకే ఫిలిప్పు, నన్ను చూసిన వాడు నా తండ్రిని చూసినట్టే కదయ్యా, మళ్ళీ చూపిమని ఎలా అడుగుతున్నావు? ఆ మాటలోని వైనాన్ని చూడండి, ఆ భావాన్ని వెతకండి. అహంకారం గర్వము వదలాలి. అహంకారం నశించక అజ్ఞానము తొలగదు, అజ్ఞానము తొలగకపోతే ఆత్మ ప్రత్యక్షత రాదు. ఇది నాకు దేవుడు నేర్పిన సత్యం. ఇది అహంకారము తొలగక అజ్ఞానము అంతరించదు, అజ్ఞానం అంతరించకపోతే నశించకపోతే ఆత్మ ప్రత్యక్షత ఉండదు. ఎవరికి ఉంటుంది ఆత్మ ప్రత్యక్షత అంటే? అహంకారం నశించిన వానికి, నేను అనే పొగరు చచ్చిపోయిన వానికి. అందుకే పౌలు అంటాడు, నేను ఎప్పుడో చచ్చిపోయాను రా నాయన, బ్రతుకుట నా యందు క్రీస్తే జీవించుచున్నాడు అన్నట్టుగా మాట్లాడాడు. ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు, ఎన్నో రాత్రులు, ఎన్నో వ్యాధులు సత్యాన్ని నేర్చుకున్నందుకు అనుభవించి ఎన్నో దెబ్బలు తిని దేవుని చేతిలో ఎంతో నేర్చుకొని మేము పరిశుద్ధాత్మ కాలేజీలకి వచ్చాను. ఈ లోకపు ఏ కాలేజీ నాకు ఈ పాఠం ఒక్క ముక్క నేర్పినోడు లేరు. నేను ఎక్కడికి వెళ్ళలేదు. ఇది జగమెరిగిన సత్యం, ఇది నగ్న సత్యం, ఇది నా సాక్ష్యం. కొంతమంది ఈ వీడియో ఉంటున్న వారు ఆల్రెడీ వాళ్ళకి తెలుసు, వాళ్ళు అనుకుంటున్నారు ఇది నిజం, ఇది సత్యం, ఇతనికి ఎవరూ నేర్పలేదు దేవుడే నేర్పాడని అనుకుంటారు. కానీ వాళ్ళ యథార్థత బయటికి రాదు, లోపల అనుకోవడం తప్ప. అలాంటి వారిని దేవుడు ఎప్పుడు ఇష్టపడాడు. సత్యాన్ని నిర్భయంగా ఒప్పుకోవాలి, సత్యాన్ని ప్రకటించాలి, సత్యవంతులకు సహకరించాలి, సత్యము వైపుండి పోరాటము చేయుడని బైబిల్ చెప్తుంది. కనుక దేవులారా, దేవా అని ఇంతవరకు తండ్రైన కానీ క్రీస్తు కానీ ఎవరినన్నా అన్నాడా అంటే వీళ్ళు ఏం చెప్తారంటే, మీకు త్రిత్వ విరోధులు, మీరు దైవములనియు మీరు సర్వోన్నతిని కుమారులనియు 82వ కీర్తనలో ఉంది కదా బ్రదర్ అంటారు. నేను ఇంతకుముందే చెప్పాను, ఫెయిల్ అయిపోతారు. అక్కడ పిలిచింది సృష్టింపబడ్డ వారి గురించి మాట్లాడుతున్నాడు. సృష్టింపబడ్డ రక్షింపబడిన వారు పరలోకం వెళ్ళినాక మీరు దైవములు అంటున్నాడు. నేను సృష్టింపబడ్డ వారిని దైవం అని పిలుస్తున్న దైవములు కాదు, ఆ దైవములు కాదు. దేవుని లోపలనే ఒక భాగమైన దైవము. మీరు దైవములని అన్నాడు కానీ నా దేవా అని సృష్టింపబడ్డ వారిని ఎప్పుడైనా, ఇప్పుడు అక్కడేమో 82వ కీర్తనలు ఏముంది, మీరు దైవములు అని నేనే చెబుతున్నాను అంతే. దేనికి దైవములు సార్? నేను సృజింపబడబోతున్న జనాంగానికి దేవుళ్ళు లెక్కుంటారా అప్పుడు మీరు? అలాగా సార్. కానీ యేసుక్రీస్తు గురించి ఏమంటున్నాడు? నా దేవా, దేవా అని తన దేవుళ్ళలాగా మాట్లాడుతున్నాడు తండ్రి అయిన దేవుడు. ఇదిగో క్రీస్తు కూడా నా దేవా అంటున్నాడు. ఇది 3వ సాక్ష్యము. ఈ నా దేవా అని తండ్రైన దేవుడు ఈ విశ్వలోకాలలో సృష్టింపబడ్డ ఏ ఒక్కరిని పిలవలేదు. ఒకళ్ళు పిలుచుంటే చూపెట్టమని 66 గ్రంథాలని ఎక్కడ చూపించినా ఒప్పుకుంటాం. మొత్తం గాలి మనండి. నేను ఇలా ఇస్తున్న పాయింట్స్ ఇక లాస్ట్, ఎందుకంటే అది తెగదు. త్రిత్వం గురించి ఎన్ని రోజులు చెప్పినా ఇంకా ఉంది సబ్జెక్టు. నా ఆయుష్ తక్కువ ఉందని, నేను చెప్పాల్సిన చాలా ఉందని ఆలోచించి నేను ఇంతటితో ముగిస్తూ లాస్ట్ వీడియోలో కొన్ని వచనాలు మీ చేతికే ఇస్తున్నాను. దీని ప్రశ్నలు మీరు వెతికి, ఒకవేళ ఎక్కడైనా నేను ఇవాళ ఇచ్చిన వాటికి ప్రశ్నలు దొరికితే దయచేసి మాకు ఒక వీడియో పెట్టమని. అందరికీ నమస్కారం, వందనాలు.